బొంబాయి నుంచి రాగానే నేను నా సామాన్లన్నీ సర్దుకొని మా ఊరికి ప్రయాణమయ్యాను. ఇంట్లో అందరూ నా ప్రయాణానికి అడ్డు చెప్పారు. మా మామగారు "అక్కడికి పోయి నీ ఇష్టం వచ్చినట్లు ఊరేదేమనుకుంటున్నావా?" అని అరిచారు. ఎవరి కోపతాపాలను, ఏ ఆటంకాలను నేను లక్ష్యపెట్టలేదు. ఆయనిక్కడ లేనప్పుడు నేనిక్కడ దేనికి? మా తాతగారికి ఒంట్లో బాగుండలేదు. చివరి రోజుల్లో ఆయన పక్కన ఉండాలనుంది అని చెప్పేశాను. తమ వ్యతిరేకతకి సూచనగా నాతో ఎవరూ స్టేషన్‌కి రాలేదు. నేనా ఇలాంటి వాటికి బెదిరేది? ఒక్కదాన్నే బయలుదేరాను. అప్పలాచారి మాత్రం పరుగులు పెట్టుకుంటూ స్టేషన్‌కొచ్చాడు. అతడు ఇటీవల విప్లవవాదయ్యాడు. ఎప్పుడు ఎవరు కదిలించినా విప్లవాన్ని గురించే మాట్లాడతాడు. మన దేశంలో ఎంత చదువుకున్నా ఎవరికీ ఉద్యోగాల్లేవు. ఈ వ్యవస్థ మారవలసిందే, విప్లవం రావలసిందే అంటాడు మహోద్రేకంగా. తను వీరాంజనేయస్వామికి కొబ్బరికాయలు మొక్కుకుని బ్రహ్మాండం మీద ఇంటర్ పాస్ అయినా తనకు ఉద్యోగం రాకపోవడంతో ఈ వ్యవస్థ మీద అతనికి మహా మంటగా ఉంది. తుపాకులు తెచ్చి వెధవలందర్నీ కాల్చి పారెయ్యాలి అంటాడు. ఎవరినో ఏంటో తెలీకుండా. సిస్టర్‌లా టికెట్ కొని తెమ్మంటారా? అన్నాడు ముద్ద ముద్దగా. అతని మాటలెప్పుడూ ముద్ద ముద్దగానే ఉంటాయి. చెమటతనానికి మాట ముద్దగా పలకడం కూడా ఒక లక్షణం కాబోలు. తెచ్చిపెట్టండి అని డబ్బులిచ్చాను. టికెట్ తెచ్చిచ్చి చిల్లరివ్వబోయాడు. మీరే ఉంచుకోండి అన్నాను. సంతోషంగా ఆ చిల్లర జేబులో వేసుకున్నాడు విప్లవ వీరుడు. పోటర్ని డబాయిస్తూ తిడుతూ ఆ అభ్యుదయవాది రూ. 1 కోసం ఘోరంగా బేరమాడుతూ ఉంటే భరించలేక రూ. 1 పోతే పోయిందిలేండి, సామాను లోపల పెట్టించేయండి అన్నాను. సామాను లోపల పెట్టించి నేను లోపల కూర్చున్నాక సిస్టర్‌లా ఉత్తరాలు రాస్తూ ఉండండి అన్నాడు. ఛీ అన్నాను. నాకు కాదు సిస్టర్‌లా, ఇంటికి పాపం ఇంకెవరికి రాస్తారు మీరు? ఆ వెర్రిబాగుల వాడికి మీరు రాసినా ఏమీ అర్థం కాదు అని ఇహిహి అని నవ్వాడు. ముందు నా ఎదుటి నుంచి అవతలకు పో అని అరిచాను. హడలిపోయి పారిపోయాడు. తుపాకులు పేల్చాలనే ఆ వీరాది వీరుడు నా రాకకి మా తాతగారు చాలా ఆనందించారు. పంజరంలోంచి బయటపడ్డ పక్షిలా ఉంది నా మనస్థితి. వెర్రి ఆనందంతో మా కొబ్బరి తోటల్లో లేడిపిల్లలా తిరిగాను. కొబ్బరి తోటలో తిరగడంలో ఇంత ఆనందం ఉందని అంతకు ముందెన్నడూ అనుకోలేదు. ఏదైనా కష్టంలో కాని సుఖం విలువ తెలీదు. అహర్నిశలు సూటిపోటి మాటల మధ్య, దెప్పుల మధ్య నలిగిపోయిన నాకు స్వేచ్ఛగా, హాయిగా ప్రకృతి ఒళ్ళో ఊపిరి పీల్చుకోవడంలో ఎంత ఆనందముందో మొదటిసారి తెలిసింది. తాతగారితో కబుర్లు చెప్పడం, తాతగారికి వేళకి మందులవి చూడ్డం, తాతగారు కాలక్షేపంలో ఉన్నప్పుడు పుస్తకాలు చదువుకోవడం, ఇలా గడిచిపోయేది రోజంతా. నా గతమంతా కరిగిపోయి ఇప్పట్నుండే నా జీవితం ప్రారంభమైతే ఎంత బాగుండనే ఆలోచనొచ్చేది చాలాసార్లు. నా ఆలోచనకు నేనే భయంతో వణికిపోయేదాన్ని. ఈ రకమైన సంఘర్షణలో నేనున్నప్పుడు నాకొక విచిత్రమైన కలొచ్చింది. నేను అతి సన్నని అంచు మీద నుంచునున్నాను. నాకు ఒక వైపున అంతులేని అగాధముంది. కొంచెం దూరంలో పైకి మెట్లున్నాయి. నా కాళ్ళు అగాధం వైపు జారిపోతున్నాయి. ఎవరైనా కాస్త చెయ్యందించి ముందుకు లాగితే మెట్లు అందుకోగలననే ఆశతో చెయ్యి జాపుతూ భయంతో అరుస్తున్నాను. చిత్రంగా అరుస్తున్నానే కాని శబ్దం గొంతు దాటి బయటకు రావడం లేదు. కాళ్ళు కిందకు జారుతున్నాయి. కింద భయంకరమైన అగాధం, అంధకారం. ఆ ఆరాటానికి, ఆ భయానికి, ఆ క్షోభకు మెలుకు వచ్చేసింది. గుండెలు అప్పటికే దడదళ్లాడుతూనే ఉన్నాయి. ఎంత భయంకరమైన కల! లేచి వెళ్ళి మంచినీళ్ళు తాగాను. ఆ తర్వాత నాకు నిద్ర పట్టలేదు. ఆ కల గురించే ఆలోచించసాగాను. అప్పుడప్పుడు జాగ్రత్తావస్థలో అణిగిపోయిన ఆలోచనలు సుషుప్తావస్థలో నా మనసును నాకు స్పష్టం చేస్తున్న కలలుగా చిత్ర విచిత్రంగా సాక్షాత్కరించడం నాకు అలవాటే. ఇప్పుడీ కలకర్థమేమిటి? చటుక్కున స్ఫురించింది. నవలలు చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు పాత్రల స్థానంలో నన్ను ఊహించుకుని ఆ అనుభూతుల్ని మానసికమైన ఆలోచనలో పొందడం నాకు అలవాటు. ఇప్పుడు నా భర్తలో నన్ను నేను ఊహించుకుంటున్నాను. ఆయన విచిత్రమైన అయోమయావస్థలో ఉన్నారు. ప్రేమపూర్వకమైన ఆలంబన దొరికితే ఆ అవస్థలోంచి బయటపడగలరేమో. కానీ అలాంటి ప్రేమ ఎక్కడా అందుకోలేకపోతే మరింత అయోమయంలోకి జారిపోవడం తప్ప మార్గమేముంది? నేను నా గతమంతా కరిగిపోతే బాగుండని లోలోపల కోరుకున్నాను. దాని ఫలితం ఈ కల. నా భర్తను తలచుకుని నా మనసు జాలితో కరిగిపోయింది. కానీ ఎంత జాలి కలిగినా నువ్వే కౌగిలించుకోమన్నావుగా అంటూ వెర్రిముఖం వేసుకుని కూలబడిన వ్యక్తిని ప్రేమించడానికి నా మనసుకి శక్తి చాల్లేదు. ఈ అవస్థ నుండి తప్పించుకోవడానికి నాకు మంచి ఉపాయం దొరికింది. ఆయన అమెరికా వెళ్ళి అక్కడ వైద్యుల సహాయంతో సంపూర్ణంగా మారిపోయినట్లు, ఎంతో హుందాగా ప్రేమగా నన్ను సమీపించినట్లు ఊహించుకునేదాన్ని. ఆ ఊహామూర్తిని నిరాఘాటంగా ప్రేమించగలిగేదాన్ని. ఈ ఆలోచనా సరళిలో నాకు పరిచితమైన వెర్రిబాగుల రూపం కరిగిపోయి వ్యక్తావ్యక్తమైన ఏదో ఊహామూర్తి ఆ స్థానంలో నిలిచేది. ఆ తర్వాత ఈ కల నాకు తరచుగా వచ్చేది.
ఈ ఆలోచన తాకిడికి తట్టుకోలేక బిఏలో చేరాలని సంకల్పించుకున్నాను. తాతగారు కూడా నన్ను ప్రోత్సహించారు. బిఏలో చేరిపోయాను. ఈ సంగతి తెలుసుకున్న మా అత్తగారు వెంటనే వచ్చి నన్ను కాలేజీ మానుకోమని గొడవ చేశారు. కానీ నేను మాన్ను అని ఖచ్చితంగా చెప్పాను. మా తాతగారు కూడా తటస్థంగా ఉండిపోయారు. మా అత్తగారు కోపంగా వెళ్ళిపోయారు. మా తాతగారు మనసులో ఏమనుకున్నారో నాతో ఏమీ అనలేదు. ఆ ధైర్యంతో చదువు మానకూడదనే నిర్ణయించుకున్నాను. నా భర్తకు ఉత్తరం రాయాలనుకున్నాను. ఆ ఆలోచన రాగానే నా మనసును ఏదో దిగులు ఆవరించింది. ఈరోజు ఏదో చేస్తారు కదూ అని భయం భయంగా అడిగిన వ్యక్తికి సినిమా కథ అర్థం కాక అదేమిటి ఇదేమిటి అని అడిగి సినిమాలో నిద్రపోయిన వ్యక్తికి, భార్యతో కలిసి సినిమా చూసొచ్చిన పాపానికి తండ్రి చెడామడా తిడుతుంటే చలనం లేకుండా తల వంచుకుని నిలబడ్డ వ్యక్తికి ఏ విధంగా ప్రణయలేఖ రాయాలి? నా ఆలోచనలకు నేనే చికాకు పడ్డాను. నా దిగులు తొలగించుకుంటూ ఆయన తప్పకుండా మారిపోతారు. నా ప్రేమ ఆయనలో పరివర్తన తీసుకొస్తుంది. నా ప్రేమలేఖలే ఆయనకు సహజమైన స్పందన కలిగిస్తాయి అని ధైర్యం చెప్పుకుని ఉత్తరం ప్రారంభించాను. నా శ్రీవారికి, మీ ఎడబాటుతో గడపవలసిన సుదీర్ఘమైన 2 సంవత్సరాల్లో ఇప్పటికి 2 నెలలే గడిచాయి. మీ దగ్గర నుంచి ఉత్తరం వస్తుందని ఇంతకాలం ఆశగా ఎదురుచూశాను. చివరకు నేనే రాస్తున్నాను. మీ దగ్గర నుంచి ఉత్తరమైనా లేకపోతే నేనేమైపోను చెప్పండి. మీలాగే నేను చదువులో మీ ఎడబాటును కొంత మరిచిపోవాలని బిఏలో చేరాను. నిన్ను విడిచి వెళ్ళలేను, నువ్వు లేకుండా బ్రతకలేను అన్నారు వెళ్ళేటప్పుడు. తిరిగి తిరిగి గుర్తుకొచ్చే ఆ మాటలే ఆధారం ఇప్పటి నా జీవితానికి. సమాధానం రాయండి, ఉంటాను, మీ రాణి. ఉత్తరం పోస్టులో వేశాక చాలా మంచి పని చేశానన్న సంతృప్తితో మనసు నిండిపోయింది. సహజంగా చదువు అంటే ఉండే ఆసక్తి వల్ల కాలేజీలో చేరాక రోజులు చకచకా గడిచిపోతున్నాయి. పుస్తకాలు, పాఠాలు, తాతగారితో చర్చలు, తాతగారికి సపర్యలు, వీటితో ఆలోచనలకు వ్యవధి లేకుండా గడిచిపోతోంది కాలం. 1 నెల తర్వాత ఆయన దగ్గర నుండి సమాధానం వచ్చింది. ఆతృతతో విప్పాను. చిరంజీవి సౌభాగ్యవతి రాణికి ఆశీస్సులు. నువ్వు కాలేజీలో చేరి చదువుతున్నావని తెలిసింది. వెంటనే మానివేయవలను. నువ్వు మగపిల్లల కాలేజీలో చదువులు నాకెంతమాత్రమూ ఇష్టం లేదు. మనిషికి ప్రవర్తన ప్రధానం. ఇట్లు శటగోపాచార్యులు. ఇంతే ఉత్తరం. ఆ ఉత్తరం చదివి మొదట మానుపడిపోయాను. తర్వాత రగులుకు పోయాను. ఆ తర్వాత ఆలోచనలో పడ్డాను. ఎందుకో ఈ ఉత్తరం ఆయన రాసిందని అనుకోలేకపోయాను. బేలగా బెదురుచూపులు చూస్తూ ఎవరైనా అన్నం తినమంటే తప్ప ఆకలి వేస్తుందని కూడా తెలియని వ్యక్తి ఇలాంటి ఉత్తరం రాయగలడా? సొంత ఆలోచన లేని మనిషి, ఇష్టం ఉన్నా లేకపోయినా మరొకరి ఆలోచనలను యాంత్రికంగా అనుకరించే వ్యక్తి తన మావయ్య చెప్పినట్లు ఈ ఉత్తరాన్ని రాసుండొచ్చు. ఇదంతా అవతారం గారి ప్రభావం. ఇప్పుడిక్కడి నుండి నేనేం చేయలేను. ఆయన తిరిగొచ్చాక అప్పుడు నచ్చజెప్పుకోగలను. ఆ ఉత్తరం చింపి ముక్కలు చేసి పారేశాను. దానికి సమాధానమివ్వాలని అనుకోలేదు. కాలేజీ మానలేదు. తాతగారి ఆరోగ్యం బాగుండడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. తాతగారు నవ్వుతూ, అనుకున్నంత తేలిక కాదమ్మా సంసార బంధాలు వదిలించుకుని భగవద్ధ్యానంలో జీవితం గడపడం. నిన్ను పంపిస్తేనే ఇక నాకు దేవుడు తప్ప మరెవరు అక్కర్లేదనుకున్నాను. కానీ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నీ గురించి ఆలోచనలే. నువ్వెలా ఉన్నావోననే ఆరాటమే. నువ్వు ఇక్కడికొచ్చాకే నిశ్చింతగా పెరుమాళ్ళ మీద మనసు నిలపగలుగుతున్నాను అనేవారు తాతగారు నవ్వుతూ. శ్రావణ మాసంలో నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు మా అత్తగారు. వరలక్ష్మి వ్రతం అక్కడ చేయిస్తారట. నాకైతే వెళ్ళాలని లేదు. కానీ మా తాతగారు వెళ్ళిరామ్మా, మర్యాదగా ఉండదు అన్నారు. అంచేత బయలుదేరాను. నాకు భగవంతుడిలో నమ్మకం ఉంది. సినిమా సెట్టింగ్లోలాగా పాము మీద పడుకుని లక్ష్మీదేవితో కాళ్ళు పట్టించుకునే విష్ణుమూర్తిని నమ్మకపోయినా మనకతీతమైన ఒక దివ్యశక్తిని ధ్యానబలం చేత ఆలంబనగా చేసుకోగలిగితే జీవయాత్రలో మనసుకు మరింత దారుఢ్యం కలుగుతుందని అనుకునేదాన్ని. తాతగారి దగ్గర నేను చదివిన రామకృష్ణ పరమహంస నీతి కథావళి, స్వామి వివేకానంద ఉపన్యాసాలు ఇవన్నీ నేను ఆ ధోరణిలో ఆలోచించడానికే దోహదం చేశాయి. మా అత్తగారి కుటుంబంలో అందరితో కలిసి కోవెలకు వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణం నాలో భక్తికి బదులు ఏదో చికాకును కలిగించేది. అర్చకుడు తానేం చదువుతున్నాడో తనకే తెలియకుండా సహస్రనామాలు చదివేవాడు. సహస్రార్చన సమయంలో అలా చదవడానికి అలవాటు పడిపోయి యాంత్రికంగా నోటితో నామాలు వల్లిస్తూ కళ్ళతో చుట్టూ చూస్తూ ఏదేదో ఆలోచించుకుంటూ అందుకు అనుగుణమైన హావభావాలు ముఖంలో ప్రదర్శిస్తూ పసుపు కుంకుమ పువ్వులు మాత్రం లక్ష్మీ విగ్రహం మీదకి విసురుతూ ఉండేవాడు. ఒక వంక అర్చకుడు సహస్రనామాలు చదువుతుండగా వీళ్లలో వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. అది అత్యంత సాధారణమైన విషయం. అన్నింటికంటే కోవెలలో అర్చకులందరూ గొప్పవాళ్లని, పొలుగుబడి కలవాళ్లని ప్రత్యేకంగా గౌరవించి వాళ్లకు తీర్థ ప్రసాదాలు కూడా స్పెషల్గా ఇస్తారు.
తమకు కూడా ఇంగ్లీషు వచ్చు అని చెప్పుకోవడానికి అర్చకులు ఒకరితో మరొకరు పోటీపడి సంభాషణల్లో ఇంగ్లీషు మాటలు దొర్లిస్తూ ఉంటారు. భక్తి పేరిట ఈ రకంగా కోవెల్లో సమయం వృధా చేయడానికి నా మనసు ఎదురు తిరిగేది. నోములు, వ్రతాలు కూడా నాకిష్టముండేవి కావు. అందరూ చేరి గోలగోలగా పూజలు చేయడం, అంతా ఒక తంతులా నడవడం నాకు బాగుండేది కాదు. అయినా ఇంట్లో జరిగే వ్రతాల్లో నేను కూర్చోక తప్పేది కాదు. మా అత్తగారి ఇంట్లో వాళ్ళు నన్ను చూసి ముసిముసిగా నవ్వులు నవ్వుకోవడం, హేళనగా, అర్ధయుక్తంగా ఒకరినొకరు చూసుకోవడం గమనించాను. అదంతా నేను బిఏ చదువుతున్నందుకేమో అనుకున్నాను. కానీ అసలు కారణం ఆ మధ్యాహ్నానికే తెలిసిపోయింది. నేను నా భర్తకు రాసిన సంగతులు ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలిసిపోయాయి. పాపం వదిన అన్నయ్య ఎడబాటు సహించలేక కాలేజీలో చేరిందట్రా. ఆ లోటక్కడ పూర్తవుతుంది కాబోలు. అయితే అమ్మాయి, వాడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, నిన్ను వదిలి ఉండలేను అన్నాడా? అయితే ఎందుకు పంపేశాం అంత దూరం మరి? గట్టిదానివే. ఇలాంటి వ్యాఖ్యానాలతో నా మీద విరుచుకుపడ్డారు. ఇంట్లో ఆడవాళ్ళందరూ అన్ని వయసుల వాళ్ళు. ఎవరో ఒకరు వ్యాఖ్యానం చేయడము, మిగిలిన అందరూ గొల్లున నవ్వడం ఇలా సాగింది. కౌరవ సభలో దుశ్శాసనుడు ఒలువలు ఊడుస్తుండగా నిస్సహాయంగా అవమానాన్ని భరించవలసొచ్చిన ద్రౌపదిలా జ్వలించిపోయాను. నేను ఎంతో ప్రేమతో రాసిన ఆ ఉత్తరం ఇక్కడ వీళ్ళందరి మధ్యకు ఎలా వచ్చింది? ఇంతగా నవ్వుల పాలు కావడానికి నేను చేసిన అపరాధమేమిటి? పాపం వెర్రిబాగుల వాణ్ణి ప్రేమలేఖలతో బుట్టలో వేసుకుని ఇష్టం వచ్చినట్లు నాటకాలాడదామనుకుంది అని కూడా అన్నారెవరో. ఆ మాటలకు మిగిలిన వాళ్ళు మరింత విరగబడి నవ్వారు. వాళ్ళందరి లెంపలు టపటపా వాయించి నా ఇష్టం వచ్చినట్లు నేనుండగలను. అందుకోసం ఏ వెర్రివాణ్ణి బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించనక్కర్లేదు. వీరంతా మీకే బంధువైన ఏ వ్యక్తిని సునాయాసంగా వెర్రివాణ్ణి వికరిస్తున్నారో ఆ వ్యక్తినే గౌరవించి ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాను. మీలాంటి అలుపులకు నాలాంటి వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా అర్థం కారు అని అరచి అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. మా అత్తగారు నా ముఖంలో కోపాన్ని అర్థం చేసుకున్నారులా ఉంది. ఊరుకొండర్రా మీరు మీ వేళకోళలను అని నవ్వుతూ అందర్నీ కసురుకుని, వీళ్ళకెప్పుడు అన్నీ హాస్యాలే. మా ఇళ్లల్లో పెళ్ళిళ్ళయ్యాక అందరికీ మొగుడు, ఇల్లు, అత్తమామలు ఇవే ముఖ్యం. నువ్వు కాలేజీలో చేరి చదవడం వీళ్ళకి మరీ విడ్డూరంగా ఉంది. నువ్వవేమీ పట్టించుకోకు అని నన్ను తీయగా ఓదార్చారు. వరలక్ష్మి వ్రతం ముగిసిన మర్నాడే నేను ఎవరి మాటలు, ఏ ఆపేక్షణలు లెక్క చేయకుండా తాతగారి దగ్గరకొచ్చేశాను. అయితే నాకా మాత్రం స్థిమితము, సంతోషము కూడా ప్రాప్తం లేనట్లుగా ఉన్నాయి. మరో వారం రోజులకే మా వారి దగ్గర నుండి మరో ఉత్తరం వచ్చింది. ఈసారి ఆతృతతో కాక భయంతో ఆ ఉత్తరం విప్పాను. చిరంజీవి సౌభాగ్యవతి రాణికి ఆశీస్సులు. నువ్వు నా మాట లక్ష్యం చేయకుండా మగపిల్లల కాలేజీలో చదువుతున్నట్లు తెలిసింది. ఈ పద్ధతి ఏమీయో బాగుగా లేదు. నువ్వు కాలేజీ మాననచో, నీకు చదువే ముఖ్యమైనచో విడాకులకు నోటీసు పంపెదను. ఇట్లు శటగోపాచారి. ఈ ఉత్తరం చదవగానే నాకు బాధ కంటే ముందు ఆపుకోలేని నవ్వొచ్చింది. ఆయన నాకు విడాకులిస్తానని బెదిరిస్తున్నారు. ఆహా, ఏమి హిందూ సంఘం! ఈసారి ఈ ఉత్తరాన్ని మా తాతగారికి చూపించాను. తాతగారు చదివి నాలా నవ్వలేదు. ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ పడుకున్నారు ఆ రోజంతా. ఆ మర్నాడు కాలేజీకి తయారవుతున్న నన్ను పిలిచి, ఏం ఆలోచించుకున్నావమ్మా అన్నారు. నా ప్రాణం ఉసూరుమంది. తాతగారికి నేను చదువుకోవడమే ఇష్టమైతే అలా అడగరు. నీకేం భయం లేదమ్మా, చదువుకో అనేవారు. కాలేజీకి వెళ్ళడం మానేస్తాను తాతగారు అన్నాను. నా అంచనా తప్పు కాదు. నా మాటలు వినగానే తాతగారి ముఖం వికసించింది. ఈ కట్టుబాట్ల మీద, ఆచారాల మీద, సాంప్రదాయాల మీద కసితో తిరగబడుతోంది నా మనసు. కానీ తాతగారిని నేను ఎదిరించలేను. అందుకు ఆయన నాకు ఆస్తినివ్వడం కారణం కాదు. ఆయనకు నా మీదున్న ప్రేమ. దేన్నైనా నిర్లక్ష్యంగా ఎదిరించగలను. కానీ ఎదుటి వ్యక్తుల్లో నా మీద ప్రేమను మాత్రం ఎదిరించలేను. నాకు తెలుసమ్మా, నువ్వు మంచి చెడ్డలు చక్కగా ఆలోచించుకోగలవు. తాతగారు, నేను కాలేజీ మానేస్తాను, కానీ చదువు మానను. ప్రైవేటుగా పరీక్ష కూర్చుంటాను. తప్పకుండా చదువమ్మా. చదువు మానుకోవడం దేనికి? లేనిపోని గొడవలతో సంసారాలు పాడు చేసుకోవడం దేనికని కాలేజీ మానేస్తానంటే సంతోషించాను. నీకింకా అనుభవం లేదమ్మా. ఈనాటి మన సంఘంలో పెళ్లిళ్ళై ఆడపిల్లలు విడాకులు తీసుకుని బతకడం మాటలనుకున్నావా? ఎంతకు ఆ అబ్బాయి మంచివాడిని విన్నాం కదా. అతడు తిరిగొచ్చాక కానీ ఏ నిర్ణయానికి రాకూడదు. తాతగారి మాటలకి తల ఊపాను. కానీ నాకంత సంతృప్తిగా లేదు. ఆ అబ్బాయి మంచివాడని విన్నామన్నారు. మంచితనమంటే ఇంతటి అసమర్థతని మంచితనమంటారా ఎవరైనా? కాలేజీ మానేశాను. నాకు విడాకులిస్తానని బెదిరించిన నా భర్త మీద తీవ్రమైన అసహ్యం కలిగింది. విడాకులిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు నేను హాయిగా, స్వేచ్ఛగా ఇలా కూడా సాగాయి నా ఆలోచనలు. ఆ రాత్రి మళ్ళీ నాకు ఆ కలొచ్చింది. నేను అగాధంలోకి జారిపోతున్నా. చెయ్యందుకుని నన్ను దరిచేర్చమని ప్రాధేయపడుతూ ఆక్రోశిస్తున్నాను. భయంతో మెలకువ వచ్చింది.
ఆయన నుండి విడాకులు తీసుకుంటే అనే ఆలోచన రాగానే ఈ కలొచ్చింది నాకు. ఎక్కడ్నుండో వెర్రిమొహంతో ఏం చేయను, మా మావయ్య రాయమన్నాడు. అలా రాసేశాను. పోనీ నువ్వు చెప్పు, ఎలా రాయమంటావో అలాగే రాస్తాను. నా మీద కోపం తెచ్చుకోకు, నాకు భయం వేస్తోంది అని నా భర్త బెంగగా అంటున్నట్లు తోచింది. శరీరం జలదరించింది. ఆ ఉత్తరంలో ఉన్న క్రౌర్యము, కాఠిన్యము నా భర్తవి కావు, కానే కావు. ఆయన తిరిగొచ్చే వరకు ఎదురు చూడవలసిందే. నేను ప్రైవేటుగా పరీక్ష కూర్చుని బిఏ పాసయ్యాను. మా తాతగారు చాలా ఆనందించారు. 2 సంవత్సరాల తర్వాత తిరిగొస్తారనుకున్న నా భర్త రాకపోవడంతో మా తాతగారికి ఆందోళన కలిగింది. మా మామగారిని పిలిపించి మాట్లాడారు. టెక్నాలజీ కోర్సులో చేర్పించాడట వరాహం. ఇంకా కొంతకాలం పడుతుందని రాశాడు. చదువు పూర్తవడానికి అన్నారు. ఈ మధ్యలో నా భర్త చదువు కోసమని నన్ను చాలాసార్లు డబ్బడిగారు మా అత్తగారు. నేను మా అత్తగారికి డబ్బివ్వకుండా నేరుగా నా భర్తకందే ఏర్పాట్లు చేశాను. కృతజ్ఞతాపూర్వకంగా ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. పంపించిన డబ్బు సరిపోలేదని మాత్రం 2 ఉత్తరాలొచ్చాయి. నా భర్త చదువు గురించి మా తాతగారు, మామగారు చాలాసేపు మాట్లాడుకున్నారు. వాడు బిఏ లెక్కలతో చేశాడు. అంచేత అక్కడ టెక్నాలజీలో సీటు దొరికింది. మా వరాహం పొలుకుబడి వల్ల దొరికింది. ఏంటో ఇంకా చదువు పూర్తి కాలేదంటున్నాడు వరాహం అని తేల్చారు. ఇందులో ఏదో అబద్ధం ఉందని నా మనసుకి అనిపించసాగింది. కానీ ఆ సమయంలో ఏం మాట్లాడలేకపోయాను. మా తాతగారికి ఏం తోచిందో, అయితే అమ్మాయిని కూడా అక్కడికే పంపేద్దాం అన్నారు. మామగారు అభ్యంతరం చెప్పబోయారు. కానీ మా తాతగారు ఈసారి ఒప్పుకోలేదు. ఇంతకాలం భార్యాభర్తలు ఒకరికొకరు దూరంగా ఉండడం మంచిది కాదు. భగవంతుడి దయ వల్ల మనకి డబ్బుకి లోటు లేదు కదా! ఆ అమ్మాయిని పంపిస్తాను అన్నారు దృఢంగా. తాతగారు ఏదైనా తలుచుకుంటే అది జరిగి తీరవలసిందే. వెంటనే నా ప్రయాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. నాకు ఆనందము, విచారము రెండూ కలుగుతున్నాయి. నా భర్తను కలుసుకోబోతున్నాననే ఆనందం, తాతగారిని విడిచి వెళ్తున్నాననే విచారము. నా మనసు చదివినట్లు తాతగారు నన్ను ఒకరోజు దగ్గర కూర్చోబెట్టుకుని, నా కోసం దిగులు పడకమ్మా. ఆడపిల్లకు పెళ్లి చేయబోయేటప్పుడు అన్నీ బాగా విచారించి చెయ్యాలి. నేను బ్రతికుండగానే నీకు పెళ్లి చేయాలనే ఆరాటంలో నేను కొంచెం తొందరపడ్డాను. నా పొరపాటు నాకు సాధ్యమైనంత వరకు దిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నేను తాతగారితో ఎప్పుడూ మా అత్తగారి ఇంటి సంగతులు కానీ, నా భర్త గురించి కానీ చెప్పలేదు. ఆయన గ్రహించారా? నా ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వీసా, పాస్‌పోర్టు మొదలైనవన్నీ తెప్పించారు తాతగారు. తేదీ కూడా నిశ్చయమైంది. ఆ సమయంలో తాతగారు అకస్మాత్తుగా పరమపదించారు. ఆ సాయంత్రం వరకు ఆయన బాగానే ఉన్నారు. రాత్రి కొద్ది ఆయాసం ఎక్కువ కాసాగింది. ఏం తోచిందో నన్ను దగ్గరకు పిలిచి, తల్లీ, నీకు ఏది మంచిదని తోస్తే అది చెయ్యి. ఎవరికీ భయపడకు అన్నారు. అదే తాతగారి చివరి సందేశం నాకు. రాను రాను ఆయనకు ఆయాసం ఎక్కువైంది. నేను డాక్టర్ని పిలిపించాను. కానీ ఆ రాత్రే గుండాగి చచ్చిపోయారు. తాతగారి మరణంతో నేను సంపదున్న అండలేందన్నయ్యాను. తాతగారి మరణం కారణంగా నా అమెరికా ప్రయాణం కర్మకాండలన్నీ పూర్తయ్యే వరకు వాయిదా పడింది. ఆ సమయంలో అమెరికా నుండి కేబులొచ్చింది. శటగోపం అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నాడు. ఒక్క వారంలో మేం బయలుదేరొస్తున్నాం. నువ్వు రావద్దు అని. మరోసారి ఆశాభంగం. ఆ రాత్రి అయ్యబాబోయ్, నన్ను కొట్టి చంపేస్తున్నారు అని నా భర్త భయంతో ఏడుస్తున్నట్లుగా కలొచ్చింది. లేచి కూర్చున్నాను. నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదూ అని ఆయన దీనంగా అడుగుతున్నట్లుగా తోచింది. మనసంతా చికాకు పడింది. వారం రోజులు ఎలా గడుస్తాయా అని రోజులు లెక్కబెట్టుకుంటూ గడిపాను. వారం గడిచింది. నా భర్త రాలేదు. ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదని, పై నెలలో వస్తామని వరాహంగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఇక ఆ అశాంతి భరించడం నా వల్ల కాలేదు. నేను అన్నీ మరిచిపోగలిగేది ఒక్క చదువులోనే. ఎంఏ చదువుతానన్నాను. మా అత్తగారి కుటుంబంలో ఎవరికీ అది ఇష్టం లేకపోయింది. అత్తగారి ఆజ్ఞకు కట్టుబడి నా జీవితం నాశనం చేసుకునేంత ఉత్తమ ఇల్లాల్ని కాను నేను. నేను ఎంఏ చదివి తీరతానని చెప్పి సూట్ కేసు తీసుకుని ట్రైన్ ఎక్కేశాను. ఆ విషయంలో చాలా రాద్ధాంతమైంది. ఊళ్ళో అందరి ముందు నేను పరమ గయ్యాళి కోడల్నయ్యాను. ఇంకా మాటలు కూడా విసిరారు. అన్నింటికీ తట్టుకున్నాను. నేను ఒంటరిగా హైదరాబాదు చేరుకున్నాను. ఉమెన్స్ కాలేజీకి నేనే వెళ్ళాను. హాస్టల్లో సీటు సంపాదించుకున్నాను. ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ తెలుగులో సీటు దొరికింది. చేరిపోయాను. మా తాతగారి పట్ల కృతజ్ఞతాభావంతో రంగనాథాచార్యులు గారు మా ఆస్తిపాస్తుల వ్యవహారాలన్నీ దక్షతతో చూసుకోవడం వల్ల నాకు డబ్బుకి ఇబ్బంది లేకుండా పోయింది. ఇంత జరిగాక మా అత్తగారు చివరి పిల్లలిద్దరినీ తీసుకుని హైదరాబాద్లో కాపురం పెట్టడానికొచ్చారు. నన్ను హాస్టల్ వదిలి రమ్మన్నారు. నాకు ఎంఏ చదవాలనే పట్టుదల మాత్రమే కానీ మా అత్తగారితో తెగదింపులు చేసుకోవాలని లేదు. అంచేత హాస్టల్ వదిలి మా అత్తగారు అద్దెకు తీసుకున్న ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడ హలో సిస్టర్లా అంటూ తయారైన అపలాచారిని చూసి తెల్లబోయాను. ఇక్కడికెలా వచ్చారు అన్నాను. నాకు గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది అన్నాడు గొప్పగా. ఆశ్చర్యంగా ఏం ఉద్యోగం అన్నాను.
గవర్నమెంట్ అటామిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో అటెండర్ ఉద్యోగం అన్నాడు మరింత గొప్పగా. రాబోయే నవ్వును ఆపుకున్నాను. మా ఆఖరి ఆడబిడ్డ ఇంటర్లోకొచ్చింది. మా మరిది ఇంకా మెట్రిక్ దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు. మా అత్తగారికి అంత చిన్నపిల్లలుండడం విడ్డూరమే. కానీ ఆ కాలంలో సంతానం అలాగే ఉండేది. కొన్ని కొన్ని కుటుంబాల్లో మనవల కంటే కొడుకులు చిన్నవాళ్లుగా ఉండడం సర్వసామాన్యం ఆ రోజుల్లో. మా ఆడబిడ్డను ఆడపిల్లల కాలేజీలో చేర్పించారు. మా అత్తగారు హైదరాబాదొచ్చాక మా ఊరు నుండి ఎప్పుడూ ఎవరో బంధువులొచ్చి మా ఇంట్లో తిష్ట వేసేవారు. ఇంటి వాతావరణం యథాప్రకారంగా తయారైంది. మహారాణిలా చదువుకుంటోంది, పనిచేస్తుంది అనే సాధింపులు పడలేక ఇంట్లో వాళ్ళకి, బంధువులకి అందరికీ కలిపి గాడి పొయ్యిల మీద వంట పూర్తి చేసి కాలేజీకొచ్చేదాన్ని. అలా ఎప్పటికప్పుడు నా భర్త రాక కోసం ఎదురు చూస్తూ, రావడం లేదనే ఉత్తరం అందుకుని బాధపడుతూ నా ఎంఏ చదువు కొనసాగించాను. మీరు నా జీవితంలోకొచ్చింది ఆ దశలోనే. తడి కళ్ళతో నన్ను చూసి నవ్వింది రాణి. నవ్వుతూ తుళ్ళుతూ నా అంతటిది లేదు అన్నట్లుగా ఉండే రాణి అల్లరి నవ్వుల వెనక ఇంత అంధకారం ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? లేక పెళ్ళైన పిల్ల అత్తమామల ఒద్దికలో అణిగిమణిగి ఉండక ఈ అల్లరి వేషాలేమిటని అసహించుకుంటున్నారా? రాణికి సమాధానం చెప్పగలిగే స్థితిలో లేను. రాణికి పెళ్ళైపోయిందనుకుంటే, రాణి నాది కాదు, కాలేదు అనుకుంటే, రాణి మరెవరితోనో సంసారం చేసుకుంటుంది సుఖంగా అనే ఆలోచనొస్తే నా మనసు మరిగిపోసాగింది. రాణి దగ్గరగా నడిచాను. నాకు చూపించడానికి పైటపైన వేసుకున్న మాంగల్యాలను గుప్పిట్లో మూసేసి రాణి ముఖంలోకి చూశాను. రాణి భయంగా చూసింది. ఇవి నీకంత పవిత్రమైనవా? రాణి ముఖం పాలిపోయింది. పెదవులు వణికాయి. చెప్పు. కావు. రాణి చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కోబోయాను. రాణి విదిలించుకోబోయింది. రాణి, నువ్వు నాకు దూరం కావు కానియను. ఎలా? ఏం సాంప్రదాయాలంటే నీకంత గౌరవమా? నా కథ వింటే తెలీదా? ఈ ఆచారాలంటే నాకేమాత్రం గౌరవం లేదు. మరి మనను ఎవరు విడదీయగలరు? ఇద్దరము చదువుకున్న వాళ్ళం, ఎక్కడికైనా పోదాం పద. రాణి మాట్లాడలేదు. నా చేతులు విడిపించుకుని దూరంగా జరిగింది. ఏంటి రాణి? రాణి మాట్లాడలేదు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు. నేను నీకేమీ కానా? మన మధ్య ఏమీ లేదా? నీ మనసులో ఏమీ లేకుండానే నీకానాడు నా భ్రమ కలిగిందా? ఎంత అదుపులో ఉంచుకోవాలనుకున్నా మన మనసు మన స్వాధీనం తప్పి పరుగులు పెడుతూనే ఉంటుంది. అంతే. తిరిగి తిరిగి అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండవలసిందే. నువ్వు ఎవరికి భయపడుతున్నావు రాణి? నాకు భయమనేది లేదు. నాకెందుకు దూరం కావాలనుకుంటున్నావు మరి? మీతో వచ్చి నేను సుఖపడలేను, మిమ్మల్ని సుఖపెట్టలేను, అందుకని. అంటే నన్ను మరిచిపోయి హాయిగా ఉండగలవా? మిమ్మల్ని మరిచిపోవడమా? ఎలా మరిచిపోతాను? మీరు నాకు దూరంగా ఎక్కడో ఉంటే కదా మరిచిపోవడానికి. నాలోనే ఉన్నారు. రాణి, ఇది మరీ దారుణం. నన్నింతగా ప్రేమిస్తూ మరెవరితోనో సంసారం చేస్తానండం నీచాలన్నింటికంటే నీచం. అవును, నాకు తెలుసు. రాణి నిర్లిప్తతకు, ఈ సమాధానాలకు మతి పోతోంది నాకు. అవును, తెలుసు, అన్నీ తెలుసు. నువ్వు స్వార్థపరురాలివి, పరమ నీచురాలివి. నీ కులాసా కోసం నన్ను కవ్వించి నాతో ఆడుకున్నావు. ఇప్పుడు పరమ పతివ్రత శిరోమణిలాగా భర్తతో కాపురం చేస్తానంటున్నావు. వీల్లేదు, నిన్ను వెళ్ళవను. మనుషుల మనసులతో ఆడుకోవడం తమాషా కాదు. రాణిని బలవంతంగా కౌగిలించుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. ఎక్కడ నా చేతుల్లోంచి తప్పించుకుపోతుందో అని మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకున్నాను. అలసిపోయిందల్లా నా గుండెల మీద వాలిపోయింది. ముఖం మీద కొంగి, ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళతావు అన్నాను. ఎక్కడికి వెళ్ళను. నిజంగా? ప్రామిస్. ప్రామిస్ దేనికి? నేను మీ దగ్గరే ఉంటాను. కానీ మనం ఎక్కడున్నా రిటైర్డ్ కలెక్టర్ గారు, ఆయన మంది మార్బలం మన మీదకొచ్చి మిమ్మల్ని, మీ వాళ్ళని సునాయాసంగా సర్వనాశనం చేస్తారు. నన్ను లక్షణంగా వెనక్కు తీసుకువెళ్ళి పరమ పవిత్రంగా ప్రాయశ్చిత్తకారణ జరిపించి. రాణిని చుట్టిన నా చేతులు సడలిపోయాయి. భయంగా చూశాను. విషాదంగా నవ్వింది రాణి. ఏం, ఎందుకు వదిలేశారు? ఒట్టి స్వార్థపరులు రాణి కోసం ఈ మాత్రం ఆపదలను ఎదుర్కోలేరా? నన్ను అనుకరిస్తూ వెక్కిరించింది. అది కాదు, చట్టబద్ధంగా వాళ్లకు నీ మీద అధికారం ఉన్నంత వరకు నేనేం చేయగలను? నువ్వు నీ భర్తకు విడాకులిచ్చాయి. మై డియర్ సార్, ఈ స్వార్థపరురాలకి ఆ ఆలోచన ఏనాడో వచ్చింది. కానీ నేను విడాకులు ఇవ్వలేను. ఎందుకు? ఆ కళ. నన్ను కొట్టి చంపేస్తున్నారు బాబోయ్ అని భయంతో అరుస్తూ లేచి కూర్చునే నా భర్త, నన్ను వదిలి వెళ్ళవు కదూ అని దీనంగా అడుగుతున్న ఆయన ముఖం, అగాధాల్లోకి జారిపోతూ ఎవరైనా కొద్దిపాటి చేయూతనిస్తే ఒడ్డుకు చేరాలని అలమటించిపోతూ ఒక ప్రాణి చేసే ఆర్తనాదం. ఇవన్నీ నన్ను వదలవు. ఆచారాల నుండి, కట్టుబాట్ల నుండి అతి తేలిగ్గా విముక్తి ఎలా దొరుకుతుంది? రాణి కన్నీళ్లు నా హృదయాన్ని తడుపుతున్నాయి. ఆ కన్నీళ్లు ఎలా తుడవగలను? తెగించి భర్తను వదిలొచ్చేయమని అనగలనా? నాకు అర్థమైన రాణి మన ప్రవృత్తిని బట్టి ఒక్కనాడైనా శాంతిగా ఉండలేదు.
అందుకే అంది. నేను మీతో వస్తే నేను సుఖపడలేను, మిమ్మల్ని సుఖపెట్టలేను అని. ఆ మాటలో అక్షరాల నిజం. ఈ స్వార్థపరురాలి ఆత్మఘోష మీకు వినబడుతోందా? ఈ నీచురాలి అల్పత్వం మీకు అర్థమవుతోందా? ఆమె కన్నీళ్లు నా చేతులతో తుడిచాను. చెమ్మగిలిన ఆ కళ్ళను ముద్దు పెట్టుకున్నా. నీ భర్త ఆరోగ్యవంతుడై తిరిగొస్తాడు. నువ్వు హాయిగా నవ్వుతూ బ్రతకాలి. జయదేవ్ చెప్పిందంతా విని, ఆ తర్వాత నువ్వు రాణిని కలుసుకోలేదా అని అడిగాడు ప్రభాకర్రావు. లేదు. మరొకరి స్థానంలో తనను తాను ఊహించుకోవడం, స్వాతిశయం ఏమాత్రం దెబ్బతిన్నా విపరీతంగా ఉద్రేకపడ్డం ఈవిళ్ళో మొదట్నుంచి ఉన్న లక్షణాలన్నమాట. అలాగే తోస్తోంది. ఏమీ అనుకోకు. ఆవిడ పట్ల నీ అభిప్రాయాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయా? రాణిని మరిచిపోవాలననుకున్నాను. మరిచిపోవాలనే ప్రయత్నించాను. కానీ మళ్ళీ నిన్న రాత్రి రాణిని చూడగానే జాగ్రత్త జయదేవ్. ఆవిడ వివాహిత. అంతేకాదు, మానసికంగా అనారోగ్య దశలో ఉంది. అదీగాక ఆ కలవరంతలకు అర్థమూ, ఈ అజ్ఞాతవాసానికి కారణమూ కూడా తెలియడం లేదు. తొందరపడకు. ఆమెకి త్వరలో నయమవుతుందంటావా? బాగా విల్ పవర్ ఉన్న మనిషి. అంచేత త్వరలో నయం కావచ్చు. తేలిగ్గా ఉద్రేకాలకు లొంగిపోయే తత్వం. అంచేత చెప్పలేం. ఏదైనా ఇంకా నేను ఆవిడ కేసు పూర్తిగా అర్థం చేసుకోలేదు. ట్రీట్మెంట్ ప్రారంభించలేదు. ముందు శారీరకంగా ఆరోగ్యం బాగుపడాలి కదా. పొద్దుపోయింది, వస్తాను అని బయలుదేరాడు జయదేవ్. నేను చెప్పింది మర్చిపోకు. స్నేహితుడిగా మరోసారి హెచ్చరించాడు ప్రభాకర్రావు. జయదేవ్ ఇంటికొచ్చేసరికి రాణి చక్కగా స్నానం చేసి, తెల్లటి చీర కట్టుకుని, ముత్యాల గొలుసు వేసుకుని, కడిగిన ముత్యంలా ఉంది. అలా ఆమెను చూసేసరికి తాను మొదటిసారిగా ఆర్ట్స్ కాలేజీ బస్టాప్ దగ్గర చూసిన ఆమెలాగే, బండరాతి మీద కూర్చుని స్నేహితులతో అల్లరిగా కబుర్లు చెప్పే రాణిలాగే కనిపించింది జయదేవ్కి. నడుం మీద చెయ్యానించి, ఇంత ఆలస్యమైందేం అని అడిగిందామె. దబాయిస్తున్నట్లు అడిగే ఆ ధోరణికి నవ్వాను. మాట్లాడరేం, ఇంతవరకు ఎక్కడెక్కడ తిరిగారు? నువ్వెవరు నన్నడగడానికి? నేను కాకపోతే మరెవరు మిమ్మల్ని అడిగేది? ఇక్కడ మీకోసం నేను ఎదురు చూస్తూ కూర్చుంటే మిమ్మల్ని అక్కడెక్కడా తిరిగి ఆలస్యంగా ఎవరు రమ్మన్నారు? నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావా? మీకోసం కాకపోతే మరెవరి కోసం ఎదురు చూస్తాను? ఏమో. ఏమో? వాటేమో? నేను ఎవరికోసం ఎదురు చూస్తానో మీకు తెలీదంటే మిమ్మల్ని మెంటల్ హాస్పిటల్లో చేర్పించేస్తాను. ఉలిక్కిపడి ఆశ్చర్యంగా చూశాను. ఆశ్చర్యం తర్వాత కానీ అన్నానికి రండి. భోజనానికా? మళ్ళీ ఆశ్చర్యం. కొంపదీసి మీ పాటును మీరు హోటల్లో తిని రాలేదు కదా? నీకు పెట్టకుండా నేను తినొచ్చాననుకుంటే నిన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్పించేస్తాను. పక్కపక్క నవ్వుతూ, మెంటల్ హాస్పిటల్ ప్రత్యేకంగా ఎక్కడుంది? ఈ లోకమంతా ఒక మెంటల్ హాస్పిటలే కదూ అంది. రాణి మాటలు వింటూ రాణికి మానసికారోగ్యం లేదని ఎలా అనుకోగలను? భోజనానికి రారు? ఇక్కడ ఏ సామాను లేదు. వంటెలా చేశావు? రాణి అంటే ఏమనుకున్నారు? అన్ని సామాన్లు కొనేశాను, పక్కింటి ఆవిడ సహాయంతో. ఎందుకు డబ్బిలా వృధా చేస్తున్నావు? నా డబ్బు నా కోసం ఖర్చు చేసుకోవడం వృధా అవుతుందా? పీటలు కంచాలు పెట్టి వడ్డించడం ప్రారంభించింది రాణి. పదార్థాలను చూసి, నీకు వంట చేతనవునా అన్నాడు జయదేవ్. రుచి చూసి మీరే చెప్పండి. బాగుంటే నన్ను వంట మనిషిగా పెట్టుకుంటారా? రాణి వైపు చురుక్కుని చూసి ముఖం తిప్పుకున్నాను. అతని కోపానికి నవ్వుకుని, ఇలా సాయంత్రం మీకోసం ఎదురు చూస్తూ కూర్చోవడం, రాగానే పోట్లాడడం, ఆ తర్వాత ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ భోంచేయడం, ఇదంతా ఎలా ఉంది అంది. నీ లెంపలు టపటపా వాయించాలనుంది. ఎక్సలెంట్. నేను ప్రారంభించిన ఊహా చిత్రానికి అత్యుత్తమమైన ముగింపు. టిపికల్ హిందూ ఐడియల్ హోమ్. జయదేవ్ కోపం నిలుపుకోలేక పకాలను నవ్వేశాడు. నువ్వేం మారలేదు. లేదండి, మీకు తెలీదు. చాలా మారిపోయాను. ఈ మధ్యలో చాలా చాలా దశలు అనుభవించాను. ఇక్కడికొచ్చాక, మీ ముఖం చూశాక కానీ నేనసలు మనిషిని కాలేకపోయాను. రోజుకొక్కసారి మీ ముఖం చూడగలిగితే నేను మళ్ళీ రాణిని అయిపోతాను. మామూలు రాణిని కాను, ఈ లోకానికే రాణిని. తన కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లు రాణి కంటపడకుండా తల బాగా కిందకి దించుకున్నాడు జయదేవ్. భోజనాలు పూర్తయిన తర్వాత తమలపాకులకు సున్నం రాస్తున్న రాణిని చూస్తుంటే మతిపోయినట్లు అయింది జయదేవ్కి. ఇవన్నీ కూడా తెప్పించిందా? తమలపాకులు చిలకలు కట్టి చిటికెన వేలకి తగిలించుకుని అతని ముందుకు జాపి, తీసుకోండి అంది రాణి. కాదనలేక చేత్తో అందుకుని, ఇంకా ఇక్కడ నువ్వెన్నాళ్ళుంటావ్ అన్నాడు. మీరు ఎన్ని రోజులు ఉండనిస్తే అన్ని రోజులు. నేనొక్కడిని ఉండనిస్తే సరిపోతుందా? అంటే మీరు పెళ్లి చేసుకున్నారా? అబ్బే లేదు. రాణి రాణి అంటూ దేవదాసులా సారా సీసాలు తాగుతున్నా. ఆహా కాదు, రాణి రాణి అంటూ మజనులా వీధుల వెంట తిరుగుతున్నా. ఆమె జయదేవ్ దగ్గరగా వచ్చి భుజాల మీద చేతులు వేసి కుదుపుతూ, నిజం చెప్పండి, మీరు పెళ్లి చేసుకున్నారా అంది. పాలిపోయిన ఆమె ముఖంలో భయానికి, కంఠంలో ధ్వనించే ఆ ఆరాటానికి
నిలువెల్లా వణికిపోతున్న ఆ ఉద్రేకానికి హడలిపోయాడు జయదేవ్. ఆమె చుట్టూ చేతులు వేసి వణికిపోకుండా పట్టుకుని, ఏంటిది? స్థిమితంగా ఉండు. నేను పెళ్లి చేసుకోలేదు. నీరసంగా అతని మీద వాలిపోయిందామె. ప్రభాకర్రావు హెచ్చరిక గుర్తొస్తోన్న ఆ స్థితిలో ఆమెను తోసి పారలేకపోయాడు జయదేవ్. దీనంగా చేయిజాపి అర్థిస్తున్నాను. నాకొక్క వరం ప్రసాదించరు? అతని ముఖంలోకి చూస్తూ అడిగింది రాణి. ఏంటిది? మీరు మరొక్క సంవత్సరం పెళ్లి చేసుకోవద్దు. ఆ తర్వాత మీ దారి మీరు చూసుకోవచ్చు. నవ్వుతూ చేతులతో అతన్ని తోసి పారేసింది. మంచం వాల్చి పక్కపరిచింది. ఈ దుప్పటి మాసిపోయింది. నా దగ్గర మరో దుప్పట్లేదు. నా చీర పరుస్తున్నాను అని తన తెల్ల చీర పక్క మీద పరిచింది. తన పక్క కింద ఏర్పాటు చేసుకుంది. నువ్వు మంచం మీద పడుకో. నీ ఆరోగ్యం బాగోలేదు కదా. నిక్షేపంలా ఉంది. పాపం నేను రాత్రి కూడా నా మూలంగా నిద్రపోలేదు. పడుకోండి. డాక్టర్ నన్ను కూడా త్వరగా పడుకోమన్నారు. ప్రశాంతంగా నిద్రపోగలిగితే త్వరగా కోలుకుంటానట. నీ జబ్బేమిటి? నిగ్రహించుకోలేక అడిగేసి ఆ తర్వాత ఆమె ముఖం చూసి నాలుగు కరుచుకున్నాను. డాక్టర్ గారు మీకు ఫ్రెండ్ కదా, చెప్పలేదా? ఎంత దగ్గర స్నేహితులకైనా పేషెంట్ల రహస్యాలు చెప్పరట. నేను చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. ముందు నన్ను కోలుకొనివ్వండి. ఆ విషయాలన్నీ తలచుకోవాలని లేదు. ఆమె తన చేతులతో పరిచిన పక్క మీద పడుకున్నాను. కూర్చున్న చోటు నుంచి లేచి అతని పాదాలు ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ అని జయదేవ్ విభ్రాంతితో లేచి కూర్చునేలోగానే నవ్వుతూ తన పక్క మీదకు పోయి అటు తిరిగి పడుకుంది. తన పాదాలు చూసుకుంటూ అలా కొంచెంసేపు కూర్చుండిపోయాడు. ఆమె పెదవులు సోకిన చోట చేత్తో ఆప్యాయంగా తడిమి దిండు మీద వాలి పడుకున్నాడు. దుప్పటిగా పరిచిన ఆమె చీర శరీరాన్నంతా తాకుతూ గిలిగింతలు పెడుతోంది. ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. ఆమె సుఖంగా నిద్రపోతోంది. నిజంగా తన సమక్షంలో చికాకులన్నీ మరిచి ఎంత నిశ్చింతగా నిద్రపోతోందో ఈ అమాయకురాలు. తనను ఒక సంవత్సరం వరకు పెళ్లి చేసుకోవద్దని ప్రాధేయపడ్డం దేనికో అతనికేదో అనుమానం తోచింది. పిల్లిలా నడుచుకుంటూ వెళ్ళి అతి జాగ్రత్తగా ఆమె మెడలో గొలుసు బయటకు తీశాడు. పట్టి వర్ధనాలతో ఉన్న మంగళసూత్రాలు. గబాల్న తన పక్క మీదకొచ్చేశాడు. ఏంటిది? మళ్ళీ పాత కథేనా? ఎంతోసేపటికి కాని నిద్ర రాలేదు. మెలకు వచ్చి కళ్ళు తెరిచేసరికి స్నానం చేసి చక్కగా అలంకరించుకుని ఎదుట నిలబడుందామె. జయదేవ్ కళ్ళు తెరవగానే నవ్వుతూ గుడ్ మార్నింగ్ అంది. గుడ్ మార్నింగ్ అంటూ లేచి చాలా పొద్దుకినట్లుంది అన్నాడు. అవును సార్, రాత్రంతా ఏ స్వప్న వీధుల్లో విహరించారో 8 వరకు లేవలేదు అంది. రాణి తనకు పేస్టు వేసిన బ్రష్ అందిస్తుంటే కొత్తగా హాయిగా అనిపించింది. రాణితో కలిసి భోజనం ముగించి కాలేజీకి బయలుదేరబోతుంటే సాయంత్రం పెందలాడే వస్తారా అంది. ఎందుకు? వచ్చి ఏం చెయ్యాలి? ఎంచక్కా ఇద్దరం కలిసి పుస్తకాలు చదువుకోవచ్చు. పో. లాభం లేదు. పోనంటే పోను. బయటకు వెళ్ళిపోయి 2 అడుగులు వేసి ఆగిపోయి సంకోచించి మళ్ళీ రాణి దగ్గరకొచ్చాడు. ఏంటిది? రాత్రి నాకు గుడ్ నైట్ చెప్పావు, గుర్తుందా? అంత గుర్తు లేకపోవడానికి నేనే పారవస్యంలో ఉన్నాను. అదేమో నాకెలా తెలుస్తుంది? కానీ నేను నీకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను. అంటే? ఆహా, అలా భయపడకు. అందాక సాయంత్రం వచ్చేదాకా. యు ఆర్ అన్ఫిట్. దేనికి? గుడ్ బై చెప్పడానికి. ఎందుకు? లేకపోతే ఏంటి సార్, నేను మిమ్మల్ని అడిగి చెప్పానా గుడ్ నైట్? అల్లరిగా నవ్వింది. ఆ నవ్వు ముందు నిలవలేకపోయాడు. రాణి చేయి తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుని గుడ్ బై అన్నాడు. అతడు కనుమరుగయ్యే వరకు కనుచూపు తిప్పుకోకుండా గుమ్మంలోనే నిలబడిందామె. తేటగా ఉన్న రాణి ముఖం చూసి చాలా సంతృప్తి కలిగింది ప్రభాకర్ రావుకి. మీ జ్వరం తగ్గిపోయినట్లుగా ఉందే అన్నాడు. ఆ, పూర్తిగా తగ్గిపోయింది. ఇవాళ నుంచైనా మీరు ట్రీట్మెంట్ ప్రారంభించరా? ప్రారంభిస్తాను. ఒక ఇంజెక్షన్ తీసుకుంటారా? 1,00,000 తీసుకుంటాను. ప్రభాకర్ నవ్వి ట్రూత్ సెరం ఇంజెక్షన్ చేశాడు. తన టేప్ రికార్డర్ సిద్ధం చేసుకున్నాడు రాణి మాటలు రికార్డు చేయడానికి. రాణికి కొద్దిగా డిజ్జీగా అనిపించింది. అంతలో సర్దుకుంది. ప్రభాకర్ టేప్ రికార్డర్ ఆన్ చేసి సంభాషణ ప్రారంభించాడు. మీకు అప్పుడప్పుడు మనసంతా శూన్యంగా అయిపోయి ఏమీ తోచకుండా పోతుందన్నారు కదూ? అవును. అలాంటప్పుడు ఎదుటి వ్యక్తులు ఏమంటున్నారో ఏం చేస్తున్నారో అదేనా తెలుస్తుందా? అంతా అయోమయంగా అనిపిస్తుంది. బయట ప్రపంచంతో నాకు సంబంధం తెగిపోయినట్లుగా అనిపిస్తుంది. మీ అమెరికా ప్రయాణం ఆగిపోయినప్పటి నుంచి ఇది ప్రారంభమైందన్నారు కదూ? అవును. కానీ మొదట్లో కొన్ని సెకన్లు మాత్రమే అలా అనిపించేది. త్వరలో నన్ను నేను అదుపులోకి తెచ్చుకోగలిగేదాన్ని. కానీ ఇటీవల మరీ ఎక్కువైపోయింది. నా మనసు నా అదుపులో ఉండడం లేదు. అదుపు తప్పడం తెలుస్తోంది, కానీ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగే శక్తి సన్నగిలిపోతోంది. మీ అమెరికా ప్రయాణం ఆగిపోయాక ఏం జరిగింది? ఏముంది? ఇంట్లో అందర్నీ ఎదిరించి నేను ఎంఏలో చేరాను. అప్పుడే మీ జయదేవ్ గారితో పరిచయం అయింది. జయదేవ్ గారితో మీ అనుబంధం ఎలాంటిది? ఆయన మీకు చెప్పలేదా?
మీ నుండి తెలుసుకోవాలని. నేను ఆలోచించడం నేర్చుకున్న దగ్గర నుండి నేను కలల కన్నా ప్రణయ భావాలన్నీ రంగరించి రూపుదాల్చిన గంధర్వ కుమారుడాయన. ప్రభాకర్ నవ్వి, మీది తెలుగు లిటరేచర్ కదూ అన్నాడు. అతని భావం అర్థం చేసుకున్న రాణి నవ్వింది. మీ మనసు ఇలా అయిపోవడానికి ఆ ఆశాభంగం కారణం కావచ్చునా? కొంతవరకు కావచ్చునేమో కానీ పూర్తిగా కాదు. ఇందుకు తర్వాత సంఘటనలే కారణమని నా గట్టి నమ్మకం. అదేంటో చెప్పండి